Hello viewers, welcome back to my channel Pinaxis Car Accessories. So guys, ee roju mana store lo undi brand new 2024 model Tata Harrier facelift model Tata Harrier. Ee vehicle ki fully PPF protection ayindi manaku. Paint protection film, self healing paint protection film 200 micron thickness, 30 micron self healing with 7 years warranty PPF manaku. Alage inlo some accessories fit ayindi like Napa leather seat covers, full matting, caliber red color caliber paint, door visors, side footsteps, డోర్ గార్డ్స్, హ్యాండిల్ క్రోమ్, డోర్ వైజర్స్. సో అలా కొన్ని యాక్సెసరీస్ ఇంటికి ఇన్స్టాలేషన్ చేశాను. సో ఫస్ట్ మనం చూసుకుందాం పీపీఎఫ్. వెహికల్ పీపీఎఫ్తో ప్రొటెక్షన్ అయిందండి మనకి. సో పీపీఎఫ్తో ప్రొటెక్షన్ అయ్యాక వెహికల్ స్క్రాచ్ ప్రూఫ్ అయిపోతుంది, వెహికల్ కలర్ డల్ ఎప్పటికీ అవ్వదు, వెహికల్ లాంగ్ టైం ప్రొటెక్షన్ ఉంటుంది. 12 years 10 to 12 years పైన జస్ట్ పీపీఎఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా మనకు దీని లైఫ్ ఎక్కువనే ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు వెహికల్ పైన స్క్రాచెస్ పడ్డా, మైనర్ యాక్సిడెంట్స్ అయినా కూడా మేము పీపీఎఫ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ 70% పైన మీకు డ్యామేజ్ అయితే మాత్రం పీపీఎఫ్ డ్యామేజ్, 100% డ్యామేజ్ అయితే మాత్రం ఇలాంటి ఏం చేయలేము. 70% 80% వరకు పీపీఎఫ్ ప్రొటెక్షన్ చేస్తుంది. లైక్ మనకు మామూలుగా డైలీ డ్రైవింగ్లో టర్నింగ్స్, బంపర్ కార్నర్స్, డోర్ ఓపెన్ చేయగానే వేరే డోర్కి తగలడము, పక్కన బండికి తగలడము, లేదా ఇక్కడ వేరే గోడకి తగలడము, లేదా వేరే పిల్లర్కి తగలడం, అలాంటివి మీకు డైలీ రొటీన్గా మీకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, డ్యామేజ్ అయ్యే ప్లేసెస్ అవన్నీ. సో దాంతో మనకు అన్నిటితో ప్రొటెక్షన్ ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మనకు ఇక్కడ డ్యామేజ్ అయినా కూడా జస్ట్ మనం బంపర్ మటుకు పీపీఎఫ్ మార్చుకున్నా, డోర్కి అయితే జస్ట్ డోర్ మటుకు మార్చుకున్నా సరిపోతుంది. అండ్ ఒరిజినల్ పెయింట్కి ఎలాంటి డ్యామేజింగ్ ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు. ఆల్మోస్ట్ మీకు ఈ పీపీఎఫ్లో మీకు కీతోని, స్క్రూ డ్రైవర్తోని, రాయితోని, ఈవెన్ ఇటుకతోని ఎలాంటి షార్ప్ పార్టికల్తోని మనకు డ్యామేజ్ చేసినా కూడా పీపీఎఫ్ కట్ అవ్వదు. ఈవెన్ ఫైర్ ఫ్రీ కూడా ఉంటుంది మనకి ఇందులో. అలాగే చూసుకుంటే మనకు పీపీఎఫ్ ప్యాకేజ్లో పెయింట్ పార్ట్స్ మొత్తం పీపీఎఫ్ అవుతుంది, అదర్ పార్ట్స్ సెరామిక్ అవుతుంది. లైక్ గ్లాసెస్, ఫైబర్ పార్ట్స్, క్రోమ్ పార్ట్స్, అలాయ్ వీల్స్, సైడ్ ఫుట్ స్టెప్స్, ఇవన్నీ మీకు సెరామిక్ 2 layers అప్లికేషన్ అవుతుంది. అండ్ ఈ అప్లికేషన్ అయ్యాక మీకు దానిపైన మీకు వాటర్ పడ్డ, బురద పడ్డ మీకు ఆగదు, జారిపోతుంది, మెయింటైన్ ఉంటుంది. అదే ప్యాకేజ్లో ఇన్సైడ్ మనకు డాష్ బోర్డ్, డోర్ ప్యాడ్స్, లెదర్ సీట్స్, ఫైబర్స్, డిక్కీ, ఇవన్నీ పార్ట్ కూడా మీకు డీటెయిలింగ్ అయిపోయి సెరామిక్ అప్లికేషన్ అవుతుంది, 2 layers అది కూడా. అండ్ మీకు ఎలా ఏదైతే మీకు ప్యాకేజ్ చూసుకుంటారో 5 years, 7 years, 10 years, దాని తగ్గట్టు మీకు మెయింటెనెన్స్ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అలాగే సో వెహికల్ సరౌండింగ్ ఒకసారి చూసుకుందాం మనము. ఎక్కడ మనకు పీపీఎఫ్ అప్లికేషన్ అయినట్టు ఏర్పడదు మనకు. సో ఎగ్జాంపుల్ మీకు మనం పీపీఎఫ్ ఇప్పుడు ఈ ప్యానల్కి మనం పీపీఎఫ్ అయ్యేటప్పుడు ప్రతి పార్ట్ ఓపెన్ అవుతుంది. లైక్ సైడ్ మిరర్స్, బీడింగ్స్, హ్యాండిల్స్ అండ్ క్రోమ్ లెటర్స్, వెహికల్ బాడీ పైన ఉన్న పార్ట్స్ అన్నీ ఓపెన్ అయిపోయి పీపీఎఫ్ సింగిల్ లేయర్గా అప్లికేషన్ అవుతుంది. అక్కడిక్కడ కట్ చేయం. మామూలుగా మీకు ఇక్కడ ఇన్ కేసు ఇవి ఓపెన్ చేయకుండా చేయాలంటే ఇక్కడ కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే మీకు ఏమవుతుంది, అక్కడ డస్ట్ ఫామ్ కావడం స్టార్ట్ అవుతుంది. అలాగే ఎక్కడైతే డస్ట్ ఫామ్ అవుతుందో అక్కడ నుంచి మళ్ళీ పీపీఎఫ్ రిమూవ్ కావడం స్టార్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్ట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాకనే మీకు పీపీఎఫ్ అప్లికేషన్ అవుతుంది. అప్లికేషన్ తర్వాత మళ్ళీ ఫిక్సింగ్ అవుతుంది. లుక్ లైక్ ఏ ఒరిజినల్ పార్ట్. ఎక్కడ మనకు పీపీఎఫ్ వేసినట్టు ఏర్పడదు. పీపీఎఫ్ మళ్ళీ పీల్ ఆఫ్ అయిపోయినట్టు, బబుల్స్ వచ్చినట్టు మీకు ఎక్కడ మీకు కనిపించదు. అండ్ 100% మనకు ప్రొఫెషనల్ వర్క్ అవుతుంది. పెయింట్ పార్ట్స్ మనకు బానెట్, బంపర్, ఫెండర్స్, డోర్స్, డిక్కీ, బ్యాక్ బంపర్, స్పాయిలర్, ఇవన్నీ పార్ట్స్కి మీకు పీపీఎఫ్ అప్లికేషన్ అవుతుంది. పీపీఎఫ్ అప్లికేషన్ అయితే గ్లాసెస్కి కానివ్వండి, ఫైబర్ పార్ట్స్, ఇవన్నిటికి మీకు సెరామిక్ అప్లికేషన్ అవుతుంది. అండ్
ఇవి పీపీఎఫ్ అప్లికేషన్ అయ్యాక మీకు మెయింటైన్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా వితౌట్ ఎలాంటి ప్రొటెక్షన్ ఉన్నప్పుడు మీకు ఎవ్రీ వీక్ 1 టైం అయినా ఖచ్చితంగా వెహికల్ మీకు వాషింగ్ క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సెరామిక్ పీపీఎఫ్ అప్లికేషన్ అయ్యాక మంత్లీ జస్ట్ 2 టైమ్స్ వెహికల్ ఫోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. 1 టైం ఫోమ్ వాష్ చేశాక మీకు ఆ ప్రొటెక్షన్, ఆ వాషింగ్, ఆ నీట్నెస్ మీకు ఆల్మోస్ట్ 15 డేస్ వరకు ఉంటుంది. ఎక్కువగా మీకు వెహికల్ పైన బురద ఆగడం, డస్ట్ ఆగడం ఉండదు, జారిపోతూనే ఉంటుంది. జస్ట్ ఓన్లీ వాటర్ పోసినా మీకు ఈజీగా క్లీన్ అవుతుంది. ఎక్కువ మరకలు కూడా ప్లాస్టిక్ పీపీఎఫ్ పైన పట్టుకోవద్దు మనకు. అండ్ వెహికల్ మెయింటైన్ ఉంటుంది. అండ్ అలాగే చూసుకుంటే మనకు యాక్సెసరీస్కి వసుకుంటే ఇప్పుడు మన పీపీఎఫ్ సబ్జెక్ట్ కంప్లీట్ కాలేదు. ఇన్సైడ్లో మనకు సెరామిక్ అప్లికేషన్ మనకు ఎక్కడెక్కడ అయింది. ఇప్పుడు లైక్ మనకు డోర్ ప్యాడ్స్ ఉంది, డాష్ బోర్డు, ఆల్ ఫైబర్ పార్ట్స్, లెదర్ సీట్స్, ఫైబర్ పార్ట్, డాష్ బోర్డు, కన్సోల్ బాక్స్, గ్లాసీ పార్ట్స్, స్టీరింగ్, డిక్కీ మ్యాట్, ఇవన్నీ మీకు సెరామిక్ అప్లికేషన్ అవుతుంది. సెరామిక్ అప్లికేషన్ అయినాక వెహికల్ టోటల్ ఇంటీరియర్ మనకు మెయింటైన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం సెరామిక్ అప్లికేషన్ అయినాక న్యూ వెహికల్స్కి మాత్రం అప్లికేషన్ అయినాక ఇన్సైడ్ జో మీకు ఫైబర్ స్మెల్ ఉంటుంది, అదంతా కట్ ఆఫ్ అవుతుంది. అంటే మనకు కొత్తలో మనకు స్మెల్ ఉంటుంది, యూజ్డ్ వెహికల్స్ కాకుండా. ఆఫ్టర్ సెరామిక్ కూడా మీకు మంచి స్మెల్ ఉంటుంది, వెహికల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మీకు లిక్విడ్ ఐటమ్ పడ్డా, డస్ట్ పడ్డా, ఇలాంటి టైప్ ఆఫ్ ఏమైనా పడ్డా కూడా మీకు పెద్ద మరక పట్టుకోదు, మెయింటైన్డ్ ఉంటుంది అనమాట. జస్ట్ తడిగుడ్డ పెట్టి తూర్చుకోవచ్చు. లేదంటే మీకు మరక పడ్డా కూడా జస్ట్ మీకు నార్మల్ తూర్చేసినా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. లెదర్ సీట్స్కి కూడా మన లెదర్ కేర్ అప్లికేషన్ అవుతుంది. అప్లికేషన్ అయ్యాక మీకు ఈ అవుట్పుట్ వస్తుంది. లేదంటే మీకు అంత అవుట్పుట్ రాదు అండ్ మెయింటైన్డ్ ఉంటుంది. సో ఇది పీపీఎఫ్ సబ్జెక్ట్ అండి. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు లెదర్ సీట్స్ యాక్సెసరీ. ఇప్పుడు ఇది నాపా లెదర్ సీట్ కవర్స్ ఇన్స్టాలేషన్ చేశాను. ఇందులో బకెట్ ఫిట్మెంట్, పర్ఫెక్ట్ ఓయూ ఫిట్మెంట్ సీట్ కవర్స్ ఉంటుంది మనకు. కంప్యూటర్ స్టిచ్ సీట్ కవర్స్, బ్లాక్ విత్ రెడ్ స్టిచ్, క్వాలిటీ మెయింటైన్ ఉంటుంది మనకి. ఇది మీకు ఇందులో స్మెల్లింగ్ రావడం, స్వెట్టింగ్ రావడం అలాంటిది ఏది ఉండదు. అండ్ మనకు మెయింటైన్ ఉంటుంది. దీని 2 years కంపెనీ వారంటీ ఇస్తుంది. బట్ దీని లైఫ్ ఆల్మోస్ట్ 10 years వరకు ఇది లైఫ్ ఇస్తుంది. మీకు సీట్ కవర్స్ లూజ్ కావడం, రింకిల్స్ రావడం, బబుల్స్ రావడం అలాంటి ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇది మీకు తడిగుడ్డ పెట్టి దూచుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ సీట్స్, బ్యాక్ సీట్స్, బోత్ సీట్స్, రైట్, ఎవ్రీ పార్ట్ మీకు పర్ఫెక్ట్ డీప్ ఫిట్టింగ్ ఉంటుంది. అండ్ ఫ్లోర్ ఫుల్ మ్యాటింగ్ ఇన్స్టాలేషన్ చేశాను. ఇందులో కాయిన్ డిజైన్ ఫుల్ మ్యాటింగ్ అండ్ స్కఫ్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్ సెట్ ఆఫ్ 4 వస్తుంది మనకు. 4 doors కాడ మనం మామూలుగా మనం ఎక్కేటప్పుడు, కూర్చునేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు మన షూ, చెప్పులు మనకు ఇక్కడ దెబ్బలు అవి స్క్రాచెస్ పడే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మేబీ మీ వెహికల్ చూసుకోండి, ఖచ్చితంగా స్క్రాచెస్ ఉంటుంది మీకు. ఇది వేయడం వల్ల మీకు ప్రొటెక్షన్ ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే మీకు వితౌట్ ఎల్ఈడి, విత్ ఎల్ఈడి. ఇప్పుడు ఇది వితౌట్ ఎల్ఈడి ఇన్స్టాలేషన్ చేశాను. ఇందులో మనకు విత్ ఎల్ఈడి కూడా వస్తుంది. వైట్ ఆర్ బ్లూ కలర్ 2 colors ఉంటాయి. అలా ప్లెయిన్ ఉంటుంది, మ్యాట్రిక్స్ కూడా 2-3 క్వాలిటీస్ కూడా ఉంటుంది. మేడ్ ఇన్ తైవాన్ ఉంటుంది. ఒకసారి మీకు నెక్స్ట్ వేరే వీడియోలో కూడా మీకు అది చూపిస్తాను. అండ్ తర్వాత వచ్చేసి మనకు సైడ్ ఫుట్ స్టెప్. ఇది సైడ్ ఫుట్ స్టెప్ వేసాను మనకి. ఇది బెస్ట్ క్వాలిటీ, టాప్ క్వాలిటీ సైడ్ ఫుట్ స్టెప్ ఇన్స్టాలేషన్ అయింది మనకి. ఇది లోడ్ వచ్చేసి మనకు ఈచ్ వన్ సైడ్ లోడ్ ఆల్మోస్ట్ మీకు 100 to 120 kgs వరకు ఇది లోడ్ కంట్రోల్ చేస్తుంది మనకి. ఇది అండ్ టాప్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఫిట్ మీకు ఇందులో మీకు బాడీ రస్ట్ పట్టడం, బ్రాకెట్ రస్ట్ పట్టడం, ఈవెన్ నట్ బోల్ట్ కూడా మీకు రస్ట్ పట్టడం ఉండదు. స్టాండర్డ్ ఉంటుంది, టాప్ క్వాలిటీ ఉంటుంది. ఒకసారి మీరే చూడొచ్చు. వెహికల్ మొత్తం మూవ్మెంట్ అవుతుంది కానీ ఇందులో మీకు ఎలాంటి వైబ్రేషన్ లేదు. స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది మనకి. ఇది లెఫ్ట్ అండ్ రైట్ 2 sides వస్తుంది మనకి. ఇది ఇందులో మీకు డిజైన్స్, ప్యాటర్న్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇందులోనే మీకు ఫ్రంట్ బంపర్, ఫ్రంట్ సేఫ్టీ గార్డ్, బ్యాక్ సేఫ్టీ గార్డ్, స్టీల్ అండ్ ఫైబర్ బోత్ అవైలబుల్. ఆల్ వెహికల్స్కి అన్నీ అవైలబుల్ ఉన్నాయండి. అండ్ తర్వాత వచ్చేసి మనకు హ్యాండిల్ క్రోమ్స్ వేసాను మనకి. ఇందులో షోరూమ్ నుంచి ఇది వితౌట్ ఓన్లీ ప్లెయిన్ హ్యాండిల్ ఉండే. ఇందులో మన క్రోమ్ హ్యాండిల్ ఇన్స్టాలేషన్ చేసాం మనకు. విత్ సెన్సార్ మోడల్ ఉంటుంది. రైట్ సైడ్ సెన్సార్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకు సెన్సార్ ఆప్షన్ ఇస్తాడు. బ్యాక్ సైడ్ మీకు ప్లెయిన్గా ఉంటుంది. 4 handles క్రోమ్. అండ్ డోర్ గార్డ్స్ క్రోమ్ విత్ రబ్బర్ డోర్ గార్డ్స్ వేసాను. ఇందులో డోర్ గార్డ్స్ 100+ ప్యాటర్న్స్ ఉంటాయి. కస్టమర్కి ఇది నచ్చింది, ఇది వేసాను. ఇదిగో చాలా ఇందులో మీకు చాలా క్వాలిటీస్, చాలా ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్రోమ్ లైన్ డోర్ వైజర్స్ వేసాను. నేను రెయిన్ వైజర్స్ వేసాక ఫస్ట్ థింగ్ వెహికల్కి లుక్ మాత్రం చాలా పెరిగిపోతుంది. అలాగే రెయిన్లో, వర్షంలో మీకు వెహికల్ గ్లాసెస్ 50% డౌన్ చేసి కూడా మీరు రన్ చేసుకోవచ్చు.
లుకింగ్ కూడా ఉంటుంది. ఎలాంటి వాటర్ డైరెక్ట్ లోపల పడే ఛాన్సెస్, ఇప్పుడు ఇక్కడ వాటర్ పడాక డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది, మీకు లోపల పడే ఛాన్సెస్ ఉండదు. అండ్ అలాగే చూసుకుంటే క్యాలిబర్ పెయింట్ అండ్ డ్రమ్ పెయింట్. ఇప్పుడు మనం క్యాలిబర్ చూసుకోవచ్చు. షోరూమ్ నుంచి ఈ క్యాలిబర్స్కి ఎలాంటి టైప్ ఆఫ్ పెయింట్ ఉండదు, ప్రొటెక్షన్ ఉండదు. ఇప్పుడు వెహికల్ ఇది న్యూ వెహికల్, సో కాబట్టి వెంటనే మనం దీనికి ప్రొటెక్ట్ చేసాం. రెడ్ కలర్ క్యాలిబర్ పెయింట్ 3 కోటింగ్స్ పెయింట్ అవుతుంది మీకు ఇది. సో ఇది చేశాక మీకు రన్నింగ్లో చాలా బాగా లుక్ వచ్చేస్తుంది, స్పోర్టీ లుక్ ఉంటుంది, రాయల్ లుక్ ఉంటుంది. ఇందులో మనం కస్టమ్ కలర్ ఏదైనా కలర్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకు రస్ట్ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మేబీ మీ వెహికల్కి చూసుకోండి, ఎప్పుడన్నా ఫ్రంట్ క్యాలిబర్ అండ్ బ్యాక్ డ్రమ్లో కొన్ని వెహికల్స్కి బ్యాక్ కూడా క్యాలిబర్ ఉంటుంది. పెయింట్ లేకపోవడం వల్ల రస్ట్ పడిపోతుంది. మీకు ఒక్కసారి పార్ట్ రస్ట్ పడిందంటే మళ్ళీ ఆ పార్ట్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ రీప్లేస్మెంట్ అంటే ఏది ఉండదు. సో ప్రొటెక్ట్ విత్ క్యాలిబర్ పెయింట్ ఎనీ కలర్. మీ వెహికల్కి వైట్ కలర్ ఉంటే రెడ్ చేసుకోవచ్చు, ఎల్లో చేసుకోవచ్చు, గ్రీన్ చేసుకోవచ్చు, బ్లూ చేసుకోవచ్చు, అండ్ గోల్డెన్ చేసుకోవచ్చు, లేదా ఎలాంటి కలర్ లేకపోతే ఓన్లీ బ్లాక్ అనేది చేసుకోవచ్చు. బట్ పెయింట్ చేయడం వల్ల మీరు ప్రొటెక్షన్, మీ వెహికల్ ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ అలాగే చూసుకుంటే మనకి మెటల్ స్మార్ట్ కీ కవర్, ఇది న్యూ మోడల్ వచ్చింది. ఇది మనకు కీ విత్ కీ చైన్, టాటా వెహికల్స్ కోసం. సో ఇందులో ఆల్ వెహికల్స్ అవైలబుల్. మెటల్ ఉంటుంది విత్ సిలికాన్ కవర్లో కూర్చున్నాక మళ్ళీ మెటల్ బాడీ వస్తుంది, విత్ మనకు కీ చైన్ వస్తుంది మనకి. ఇది ఆల్మోస్ట్ 5 years పైన సర్వీస్ ఇస్తుంది. ఇది ఎన్నిసార్లు మామూలుగా కీ, చాలామంది చిన్న ప్రాబ్లం ఏంటంటే కీ తీసేటప్పుడు, జోబులో నుంచి పెట్టేటప్పుడు, వెహికల్ నుంచి పెట్టేటప్పుడు, తీసేటప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది మీకు ఎన్నిసార్లు కింద పడ్డా, 100 times కింద పడ్డా మీకు ఒరిజినల్ కీకి ఎలాంటి ప్రాబ్లం కాదు. ఇన్ ఫ్యూచర్ రేపున అయినా కూడా కీ కవర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్, కానీ ఒరిజినల్ కీ మాత్రం ఏ ప్రాబ్లం రాదు. 4 screws ఫిట్టింగ్ ఉంటుంది, స్టాండర్డ్ ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కలర్ ఎగిరిపోయే ఛాన్సెస్, బెండ్ అయ్యే ఛాన్సెస్ అలాంటి ప్రాబ్లం ఉండదు. స్మార్ట్ కీ కవర్, ఆల్ వెహికల్స్ కీ కవర్స్ అవైలబుల్. సో చూశారు కదండి, ఇది మన వర్క్. టుడే వర్క్ వచ్చేసి ఈ వర్క్ చేశాను. అలాగే డెంటింగ్, పెయింటింగ్, యాక్సెసరీస్, డీటెయిలింగ్, కార్ వాషింగ్, మోడిఫికేషన్ అన్నీ అవైలబుల్. నా షోరూమ్ లొకేషన్ వచ్చేసి షేక్పేట్, రాయదుర్గ్, బిసార్, మల్కం చెరువు, న్యూ 100 feet రోడ్, హైదరాబాద్. నా కాంటాక్ట్ నెంబర్ 96616247. సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫామ్ పైన ఉన్నాను, లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్ అన్నిట్లో ఉన్నాను. గూగుల్లో కూడా నా ఐడి పినాక్సిస్ కార్ యాక్సెసరీస్ అని ఉంటుంది. జస్ట్ గూగుల్ లొకేషన్లో పినాక్సిస్ కార్ యాక్సెసరీస్ డీటెయిలింగ్ స్టూడియో కుట్టగానే మీకు నా లొకేషన్ డైరెక్ట్ చూపించేస్తుంది. షేక్పేట్ దర్గా, బిసైడ్, మల్కం చెరువు, హైదరాబాద్. ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1200-1300+ నా వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్లో 500+ వీడియోస్ ఉన్నాయి. 1000 ఆల్మోస్ట్ 800+ నా రీల్స్ ఉన్నాయి యూట్యూబ్లో. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, అందులో ఎలాంటి లేదంటే నా నంబర్ కాల్ చేయండి, 96616247. డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. నా షోరూమ్ సరౌండింగ్ ఏరియా ఉంటే నా స్టోర్కి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని రండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అన్నీ క్లియర్ చేస్తాను. 101% ప్రొఫెషనల్ క్వాలిటీ వర్క్ అవుతుంది విత్ గ్యారంటీ, వారంటీ.